తోకచుక్క మూడో భాగం. రెండో భాగంలో ఇందు పాత ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతుంది, కాల్ సెంటర్ జాబ్లో. అక్కడ హార్డీ అని తన కొలీగ్ చనిపోతాడు. అతని ప్లేస్లో హేలీ వస్తాడు. ఇంకా ఆఫీస్లో షీలా అనే ఒక కొలీగ్ కూడా ఇందుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక కంటిన్యూషన్. టీ కప్పును టేబుల్ మీద పెట్టేసి బయటకు వచ్చేసింది ఇందు. షీలా వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇందు ఆ కాల్ సెంటర్లో పనిచేయడం కూడా షీలాకి ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తోంది. హరీష్కి చెప్పి బాధ పంచుకుందాం అనుకుంది ఇందు. మా కొలీగ్ ఒక అమ్మాయి అని హరీష్కి అంతా చెప్పింది. అతను ఓదారుస్తాడు అనుకుంది, ఏదో పరిష్కారం చూపిస్తాడు అనుకుంది. కానీ హరీష్ ఇందునే తిట్టాడు. నాకు మా ఆఫీస్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. పనిచేస్తున్నప్పుడు ఎవరు ఒకరితో ఏదో ఒక ప్రాబ్లం ఉండక తప్పదు. మనుషుల్ని ట్యాకిల్ చేయడం కూడా పనిలో భాగమే. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అంతా మనకు సహకారం అందించేస్తూ స్నేహంగా ఉంటారనుకోవడం తప్పు. కొంతమంది అనవసరంగా మన మీద ద్వేషం పెంచుకుంటారు. వాళ్ళను కూడా ట్యాకిల్ చేసుకోవాలి. ఇదంతా ఆటలో భాగమే. ప్రతి చోట ప్రతి వాళ్ళు స్వాగతం పలికి ఎర్రతివాచి పరుస్తారనుకోకూడదు అని అతను ఆఫీసుల గురించి ఆమెకి జ్ఞానం కలిగించాలని చూశాడు. అతను తనకి ఏం చేయలేడని ఆమెకు అర్థమైపోయింది. కనీసం సానుభూతి కూడా చూపించడం లేదని బాధ కలిగింది. అసహాయత, బలహీనత, ఒంటరితనం ఇందును చుట్టుముట్టాయి. ఎవరూ సాయం చేసేవాళ్ళు లేరన్న వ్యధ ఆమె ఆవేదనను పెంచింది. ఆ రోజు క్యాంటీన్లోకి వెళ్ళాక ఒక కుర్చీలో తన బ్యాగ్ తగిలించి వెళ్ళి టీ తెచ్చుకుంది. టీ తాగాక బ్యాగ్ భుజానికి తగిలించుకోబోతే అది చాలా తేలిగ్గా అనిపించింది. వెంటనే బ్యాగ్ తెరిచి చూసింది. ఇందాక వస్తూ కొన్న పుస్తకం కాస్త మాయమైంది. కొత్త పుస్తకం ఎంతో కష్టం మీద దొరికింది. ఇంకా ప్యాక్ కూడా విప్పలేదు. ఇందాకటిదాకా బ్యాగ్లోనే ఉంది. తను టీ తెచ్చుకునే లోపల ఎవరో తీశారు. ఇందు మనసంతా పాడైంది. ఇంతలో షీలా హడావిడిగా క్యాంటీన్లోంచి వెళ్ళిపోవడం కనిపించింది. అది షీలా పనేనని అర్థమైంది ఇందుకి. కానీ ఎందుకలా చేసింది? షీలా ఒక్కో డ్రెస్సు వేల ఖరీదు, మేకప్ సామాగ్రి కూడా వేలల్లోనే, లగ్జరీ కారు కూడా ఉంది. ఎందుకు తన బుక్ తీసుకుంది? కేవలం తనను ఏడిపించడానికే. ఇప్పుడు ఏం చేయాలి? ఇందుకేం తోచలేదు. ఎవరికి చెప్పినా వినిపించుకోరు. ఇదివరకు ఒకసారి మేనేజర్కి చెప్తే ఆయన ఇందుకే క్లాస్ తీసుకున్నాడు. షీలా మంచి అమ్మాయి, ఆమె నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నట్లేవు అన్నాడు. షీలాని ఎదుర్కోలేదు తను. ఇందుకు నీరసం వచ్చేసింది. ఆ తర్వాత షీలా పగ తీర్చుకుంటున్నట్లు ప్రవర్తిస్తోంది. రోజు రోజుకి వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా చేస్తోంది? ఇందు తనని తాను ప్రశ్నించుకుంది. షీలాతో ఎన్నడూ కలిసి పనిచేసింది లేదు. ఆమె ఎవరో కూడా తనకు సరిగ్గా తెలియదు. అందం విషయానికి వస్తే షీలా ముందు ఇందు దిగదుడిపే. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే తప్ప ఎవరూ పనిచేయలేరు. షీలా కావాలని ఇందు మూడు పాడు చేస్తుంటే ఆ ప్రభావం ఇందు పనితీరు మీద కూడా పడ్డం ప్రారంభించింది. ఇంకా భరించలేక ఒకసారి షీలాని ముఖాముఖి అడిగేసింది. నన్నెందుకు వేధిస్తున్నావు? నీకు నేనేం చేశాను అని అడిగింది ఇందు. ఇందుకి 28 ఏళ్ళు, షీలాకి 25 ఏళ్ళు ఉంటాయి. కానీ 16 ఏళ్ల పడుచులా తయారై వస్తుంది. ఇద్దరికీ వయసు తేడా 3 ఏళ్లే. ఇందు అడగగానే షీలా మొహం నమ్రతగా చాలా వినయంగా మారిపోయింది. అదేంటి మేడం అట్లా అంటారు? పెద్దవాళ్ళని మిమ్మల్ని చూస్తే నాకు చాలా గౌరవం. మిమ్మల్ని నేను టీజ్ చేయడం ఏంటి? అంది ఇందు ఏదో చాలా ముసల్దైనట్లు, తను చిన్నపిల్లైనట్లు. ఇంకేం చెప్పాలో తెలియలేదు ఇందుకి. షీలా నక్కజిత్తుల మనిషి అని అర్థమైంది. తిరిగి వచ్చి సీట్లో కూర్చుంది. అట్లా ఉన్నావేం అని అడిగాడు హేలీ. ఏం లేదు అని నీరసంగా అంది ఇందు. ఇందుకు జలుబు చేసింది. జలుబుతో పాటు జ్వరము, ఒళ్ళునొప్పులు, తలనొప్పి వచ్చాయి. శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. కళ్ళు ఎర్రబడి మొహం ఉబ్బింది. జలుబు చేసిందా అని అడిగాడు హేలీ. అవును అని చెప్పింది. చాలా ఎక్కువగా ఉన్నట్లుందే, సెలవు పెట్టుకుని ఇంట్లో రెస్ట్ తీసుకోకపోయావా అని అడిగాడు. సెలవు దొరకదు అని చెప్పింది ఇందు. ఓ, అయినా ఒంట్లో బాగోలేకపోతే పని ఎలా చేస్తావు అని అతను సానుభూతిగా అన్నాడు. ఇందు చిన్నగా నవ్వి ఊరుకుంది. అతను ఇంతలో ఏటో వెళ్ళాడు. ఇందుకి ఒక కాల్ వచ్చింది. దాన్ని సరిగ్గా వినడం కూడా చేతకాలేదు. నెత్తి మీద ఎవరో సుత్తిపెట్టి కొడుతున్నట్లు ఉంది. చెవుల్లో ఏదో పెట్టినట్లు మందంగా ఉన్నాయి. రాత్రంతా ఇట్లాగే గడపాలని తలుచుకుంటే వణుకు పుడుతోంది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమిటి ఉద్యోగం? పెళ్లికి ముందు జీవితం ఎట్లా ఉంది? కాస్త జలుబు చేస్తేనే తల్లడిల్లిపోయేది తల్లి. అట్లాంటి రోజులన్నీ పోయి చివరకు తీవ్రమైన జ్వరం ఉన్నా నోరెత్తకుండా ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకి కాళ్ళు చేతులు కదల్చడం కూడా కష్టం అనిపిస్తోంది. ఆ హాల్ మొత్తం నిశ్శబ్దంగా చల్లగా ఉంది. ఇందు
హఠాత్తుగా ఎవరో పిలిచారు. ఇందు ఉలిక్కి పడింది. ఆమె వైపే చూస్తున్న హేలీ నవ్వాడు. 11 అవుతోంది. వెళ్ళి మొదటి అంతస్తులో ఉన్న డాక్టర్కు చూపించుకో. ఇంకో పావుగంటలో నీ రిలీవర్ వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను నీ పని జరిగిపోయే ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు. కానీ అంది ఇందు. ఇక నీకు ఇవాళ పని లేదు సరేనా? ఒంట్లో బాగా ఉంటే రేపురా, లేకపోతే ఫోన్ చెయ్యి. వేరే ఏర్పాట్లు చేసే బాధ్యత నాది అన్నాడు అతను. ఎంత మంచివాడివి. ఇందుకి మాటలు రాలేదు. నువ్వు ముందు డాక్టర్కు చూపించుకో వెళ్ళు అని హేలీ తొందర పెట్టాడు. ఇందు బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. డాక్టర్ మందులు ఇచ్చాడు. తెల్లవారుజాము దాకా క్యాబ్లు దొరకవన్నారు. ఇందు అక్కడే సిక్ రూమ్లోకి వెళ్ళి మందులు వేసుకుని నీళ్లు తాగి నిద్రకు ఉపక్రమించింది. కాసేపట్లో మంచి నిద్ర పట్టింది. తెల్లవారుజామున మెలకు వచ్చింది. ఒంటి నొప్పులు తగ్గి శరీరం తేలిగ్గా ఉంది. ముక్కు దిబ్బడ తగ్గింది. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని కాళ్ళు చేతులు జాడించింది. నాప్కిన్తో మొహం తుడుచుకుని చేత్తో జుట్టు సవరించుకుంది. బ్యాగ్ తీసుకుని క్యాబ్ దగ్గరకు నడిచింది. హేలీ అందులో ఉన్నాడు. ఎట్లా ఉన్నావు అని అడిగాడు. బాగుంది థ్యాంక్ యూ అంది ఇందు. కారు బేబీ కేర్ సెంటర్ దగ్గర ఆగగానే హేలీ తనే దిగి వెళ్ళి పాప బుట్టతో బయటకు వచ్చాడు. ఆయా వెనకాలే పాపను ఎత్తుకుని వచ్చి కారులో కూర్చున్న ఇందు చేతికి అందించింది. ఇంకేమన్నా కావాలా అని అడిగాడు హేలీ. చాలు అని ఇందు నవ్వేసింది. అమ్మయ్య నవ్వుతున్నావు. నిన్న నీ మొహం చూసి చాలా భయమేసింది అని అతను రిలాక్స్ అవుతూ అన్నాడు. అతను తన మీద శ్రద్ధ చూపించడం చూసి ఇందుకు చాలా ఆనందంగా అనిపించింది. కారు ఇంటి ముందు ఆగింది. తర్వాత క్యాంటీన్లో రీతు కనిపించింది. హాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఇద్దరూ అవి ఇవి మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు. అటువైపు వచ్చిన హేలీ ఇందు రీతుతో మాట్లాడడం గమనించాడు. తర్వాత ఓసారి హెచ్చరించాడు మెల్లగా, రీతుతో కాస్త జాగ్రత్తగా ఉండు అని. ఎందుకని అని అడిగింది. అతను జవాబు చెప్పలేదు. మరో వారం రోజుల్లో ఇందుకి సమాధానం దొరికింది. రీతు కొందరి చేత గ్యారంటీలు షూరిటీలు పెట్టించుకుని డబ్బులు కట్టలేదు. కొందరికి అప్పులు ఎగ్గొట్టింది. నమ్మదగ్గ మనిషి కాదు. హేలీ తనను హెచ్చరించి రక్షించాడు. లేకపోతే ఇంకాస్త క్లోజ్గా మసిలితే రీతు తన దగ్గర కూడా ఏదో తీసుకునేదే అని అనుకుంది. తర్వాత షీలా వేధింపులు ఎక్కువైపోయాయి. ఇందు భరించలేకపోతోంది. మనిషి దిగులుగా తయారైపోయి మొహంలో కళంతా మాయమైంది. అదేంటి అలా ఉంటున్నావు అని అడిగాడు హేలీ ఒకరోజు. ఏం లేదు అని చెప్పింది. ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఆమె అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో అదే ఆప్యాయత, స్నేహం. ఇందుకి కంట్రోల్ చేసుకోవడం చేత కాలేదు. ఒక్కసారిగా కన్నీరు ఉప్పెన్లా పొంగింది. అతను ఆశ్చర్యం, భయంతో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అయ్యో ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అన్నాడు. అతని స్వరం మృదువుగా ఆప్యాయంగా ఉంది. అతనికి చెప్పి కూడా ఏం ఉపయోగం ఉండదని తెలుసు. అయినా అంత ప్రేమగా ఇందును అడిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. అతనికి చెప్పి తన బాధ తగ్గించుకోవాలనిపించింది. అంతా చెప్పేసింది. నాకు షీలాని ఎదుర్కొనే ధైర్యం లేదు. రోజు రోజుకి అనవసరంగా ఏడిపిస్తోంది అని చెప్పింది. అతను మౌనంగా విన్నాడు. అతని మొహంలో జాలి, కోపం, బాధ స్పష్టంగా చూడగలిగింది ఇందు. బాధపడకు, నీకు షీలా వేధింపులు రేపటి నుంచి ఉండవు అన్నాడు. ఎట్లా? నీకేమన్నా దివ్యదృష్టి ఉందా అని ఇందు తన బాధ మర్చిపోయి అడిగేసింది. లేదు, మంత్రదండం ఉంది అని హేలీ నవ్వాడు. నేను గొప్ప మంత్రగాడిని అని అతను మళ్ళీ నవ్వాడు. అతనితో బాధ పంచుకుని ఆమె గుండె తేలికపడింది. మనసులోకి ధైర్యం వచ్చింది. చూడు ఇప్పుడెంత తేటగ్గా తేలిగ్గా కనిపిస్తున్నావో. అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మూడ్ పాడు చేసుకోకు అని చెప్పాడు అతను. ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే ధైర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వగలడు. కొయ్యబారి మంచు బొమ్మలా కూర్చున్న ఆమెని మళ్ళీ మామూలు మనిషిని చేయాలనిపించింది అతనికి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా నిర్జీవంగా ఉన్న ఆ చేతిలోకి అతని స్పర్శతో జీవం, వేడి కలిగాయి. అతని చేతిలోంచి ఏదో ధైర్యం ఆమె చేతిలోకి ప్రవహిస్తున్నట్లయింది. ఇంతవరకు ఆమె అట్లాంటి ఓదార్పు ఎరగదు. అతను ఏ సాయం చేయలేని స్థితిలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఆమె గురించి పట్టించుకున్నాడు. మన గురించి పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి చాలు మనకు ఆనందం, ధైర్యం కలగడానికి. ఆ తర్వాత ఆమె తన కాల్స్ని అటెండ్ అవడంలో మునిగిపోయింది. అతను ఒక 10 నిమిషాలు ఏటో వెళ్ళొచ్చాడు. తర్వాత మర్నాడు షీలా ఇందుకు ఎదురైంది. కానీ ఇందుని పట్టించుకోలేదు. తన దారిని తను వెళ్ళిపోయింది. ఇందుకు చాలా ఆశ్చర్యం కలిగింది. బహుశా ఏదో ఆలోచించుకుంటూ చూడలేదులా ఉంది. లేకపోతేనా అనుకుంది ఇందు. ఏదైతేనేం ఆ రోజుకు బతికిపోయాననుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంది. తన సీటు దగ్గరికి తిరిగి వచ్చింది. ఆమె మొహంలో ఉన్న రిలీఫ్ అతను గమనించాడు. ఏదన్నా శుభవార్త అని అడిగాడు. లేదు అని అంది. అతను భుజాలు ఎగరేశాడు.
ఆమె కూర్చుని చాలా రోజుల తర్వాత తను పొందిన రిలీఫ్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంది. ఆ రాత్రి డ్యూటీ ఆనందంగా పూర్తి చేసింది. ఒక వారం పూర్తిగా షీలాని గమనించాక షీలా తనని ఏడిపించడం మానేసిందని ఇందుకు అర్థమైంది. ఆనందం, ఆశ్చర్యం ఇందుని చుట్టుముట్టాయి. హేలీ ఏదో చేశాడన్నమాట. నిజంగానే షీలా తనని వేధించడం మానేసింది. థ్యాంక్ యూ. అప్పుడు జోక్ చేశావనుకున్నాను, కానీ ఇప్పుడు నిజంగానే అర్థమైంది. నీ దగ్గర నిజంగానే మంత్రదండం ఉంది. షీలా ఇప్పుడు నన్నేమాత్రం వేధించడం లేదు. ఇందుకి భావోద్రేకంతో గొంతు జీరబోయింది. హమ్మయ్య, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు చాలు. హేలీ నెట్టూర్చాడు. అవును, థ్యాంక్స్ అంది. ఉట్టిగా థ్యాంక్స్ చెప్పడం కాదు, సంతోష సమయాలని సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ అతను నవ్వాడు. అట్లాంటి అద్భుతమైన మ్యాజిక్ ప్రదర్శించినందుకని నిన్ను తప్పకుండా సన్మానించాల్సిందే. అవును, అసలు ఏం చేశావు? షీలా ఎట్లా ఊరుకుంది? ఇందు ఆసక్తిగా అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఆమె కూడా రెట్టించి అడగలేదు. తర్వాత, హేలీ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు అంది లూసీ. అవును, మనం నీరసంగా అయిపోతాం, కానీ అతను ఎప్పుడు హుషారుగా ఉంటాడు అంది ఇందు. అయినా మగవాళ్ళకి ఇంట్లో పనులుండదు, అన్నీ చేసి పెడితే తిని వచ్చేసి పని చేయడమే కదా అని అంది ఇందు మళ్ళీ. లూసీ తల అడ్డంగా తిప్పింది. అట్లా అనుకుంటున్నావా? పొరపాటు. ఇంట్లో పనంతా దాదాపు హేలీనే చేస్తాడు అంది. నీకెలా తెలుసు అంది ఇందు. కొందరు మగవాళ్ళు ఇంట్లో పని చేసి కూడా గొప్పకు చేయలేదని చెప్తారు. కొంతమంది మగవాళ్ళు ఏ చిన్న పని చేయకపోయినా గొప్పకు చేశామని చెప్తారు. ఎవరి గొప్ప వాళ్ళది. అదేవిధంగా హేలీ తను ఇంట్లో పని చేస్తానని చెప్పాడేమో అనుకుంది ఇందు. మా కజిన్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. హేలీ భార్యకి పనిలో చాలా సాయం చేస్తాడు, నా కళ్ళారా చూశాను. పిల్లాడి పని కూడా తను ఇంట్లో ఉన్నంతసేపు హేలీనే చూసుకుంటాడు అని చెప్పింది. అతని భార్య ఉద్యోగం చేస్తుందా అని అడిగింది ఇందు. చెయ్యదు, తన వల్ల కాదన్నదిట అని చెప్పింది లూసీ. మరి డబ్బు చాలుతోందా అని అడిగింది. చాలదు, ఉద్యోగం చేయదన్న మాటే గాని అతని భార్య అన్నీ కొనిపిస్తుంది. మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. పిల్లాడు ఆమె ఇద్దరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తయారవుతారు. ఆదివారాలు హాలిడేస్లో బయట ఎక్కడన్నా తినాలంటూ బయటే భోంచేస్తారు. ఊళ్ళో ఎక్కడ ఏ హోటల్ ఏ బేకరీ తెరిచినా ఆమె భర్తతో పాటు ప్రత్యక్షం కావాల్సిందే. ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పింది లూసీ. ప్రేమ సరే, వీటన్నిటికీ డబ్బు? ఆమెకి ఏదన్నా ప్రాపర్టీ ఉందా, లేకపోతే హేలీకి ఆస్తి బాగా ఉందా అని అడిగింది ఇందు. ఆమెకి కానీ అతని కానీ చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదు అని చెప్పింది. మరి వీటన్నింటికీ మన జీతం సరిపోతుందా? ఇందుకు సందేహం తీరలేదు. అదే నేను చెప్పేది. ఈ రాత్రిపూట డ్యూటీ, ఇంటి పని, వంట పని కాక హేలీ ఒక హోటల్లో పగలు పద్దులు రాస్తాడు తెలుసా. వాళ్ళ ఫ్రెండ్కి ప్రెస్ ఉంది, అక్కడ కూడా పనిచేస్తుంటాడు అని చెప్పింది. అని ఇందు నోరు తెరిచేసింది. ఒక మనిషి ఇన్ని పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడు, ఆ పైన ఇంట్లో కూడా భార్యకు సాయం. భర్త ఇన్ని కష్టాలు పడుతుంటే కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్న అతని భార్యను తలుచుకుని కోపం కలిగింది. హేలీ మీద గౌరవం, అభిమానం కలిగాయి. ఆ భావాలు సద్దుమణిగాక ఇంట్లో స్పూన్ కూడా అటు నుంచి ఇటు పెట్టని భర్త మీద కోపం వచ్చింది. డబ్బు చాలదని తనని నిర్దాక్షిణ్యంగా ఈ నైట్ డ్యూటీ పనికి తోలాడు హరీష్. అది తలుచుకుని చివరికి ఏడుపు వచ్చింది. తర్వాత, ఇల్లు మారాలి అన్నాడు హేలీ ఒకరోజు. ఏం, ఇప్పుడున్న ఇంటికి ఏమైంది అని లూసీ అడిగింది. ఇప్పుడున్న అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. మేం తప్ప అందులో భార్యాభర్తలంతా ఉద్యోగం చేసేవాళ్లే అన్నాడు హేలీ. అయితే ఏంటి అని అడిగింది. నేను ఇంట్లో ఉండే సమయం తక్కువ. పాపం మా మిస్సెస్ మాట్లాడే తోడు లేక చాలా బోర్ ఫీల్ అవుతోంది. కాస్త ఫ్రెండ్స్ దొరికే చోటుకు మారాలి అన్నాడు. సౌకర్యాలు చూసుకుంటావా? కాలక్షేపంగా మాట్లాడే మనుషుల్ని చూసుకుంటావా? కాలక్షేపానికి ఎన్ని లేవు? టీవీ, ఇంటర్నెట్, పుస్తకాలు, పేపర్లు, ఫోన్లు ఇవన్నీ చాలవా అని అడిగింది లూసీ. మీరు హాయిగా ఉద్యోగాలకు వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళాక పనులు చూసుకుని హాయిగా నిద్రపోతారు. మీకు టైం చాలదు. కానీ ఇంట్లో 24 గంటలు కూర్చోవాలంటే ఎంత బోరో మీకేం తెలుస్తుంది? మా మిస్సెస్ని చూస్తే జాలేస్తుంది. టీవీ, ఫోన్లు లాంటివి ఉన్న మనిషి తోడు వేరు అన్నాడు హేలీ. సరే, అతని ప్రేమ అతంది అంది ఇందు లూసీతో మెల్లగా, హేలీకి వినబడకుండా. లూసీ తల ఊపి ఊరుకుంది. తన ఇంటికి కాస్త అవతలగా టూలెట్ బోర్డు ఉండడం గమనించింది ఇందు. ఆ బిల్డింగ్లో 4 పోర్షన్లున్నాయి. అందులో కొందరు ఆడవాళ్ళు పగటిపూట కనిపిస్తూనే ఉంటారు. హేలీకి ఆ ఇంటి అడ్రస్ ఇచ్చింది. హేలీ మర్నాడే వెళ్ళి చూసొచ్చాడు. ఇందుకు చెప్పాడు. నచ్చిందా అని అడిగింది ఇందు. నచ్చలేదు అన్నాడు హేలీ. ఎందుకని? ఇందు ఆశ్చర్యపోయింది. ఇంటి ఆయన నాస్తికుడట అని చెప్పాడు. అయితే నీకేం అంది ఇందు. ఆ ఇంట్లో నేనుండలేను.
పూజా మందిరం లేని ఇంట్లో నేను అసలు చేరే ప్రసక్తే లేదు. నేను ఉండే ఇల్లు దేవుడి నామస్మరణతో పవిత్రంగా ఉండాలి. నేను ఎంత పనిలో ఉన్నా పూజ మాత్రం మానుకోను. అట్లాంటిది ఆ ఇంట్లో చేరతానా? ఆయన దేవుణ్ణి విమర్శిస్తూ మాట్లాడితే నా మనసు బాధపడుతుంది అన్నాడు హేలీ. ఇందు హేలీ వంక ఆరాధనగా చూసింది. సారీ, నాకు ఆ సంగతి తెలీదు. అందులోని ఆడవాళ్లు కొందరు ఉద్యోగం చేయరని మాత్రం తెలుసు. మీ ఆవిడకు ఫ్రెండ్స్ దొరుకుతారనిపించి చెప్పాను అంది ఇందు. సారీ ఎందుకు? నాకు హెల్ప్ చేయాలనే కదా చెప్పావు. చాలా థ్యాంక్స్. ఇంకా కొంతమందికి చెప్పి ఉంచాను. తొందరలోనే మంచి ఇల్లు దొరుకుతుంది అన్నాడు. అతను అనుకున్నట్లే 10 రోజుల్లో మంచి ఇల్లు దొరికింది. తర్వాత ఇందు లూసీకి షీలా గురించి, హేలీ ఆమెను కంట్రోల్ చేయడం గురించి చెప్పింది. లూసీ నిర్ఘాంతపోయింది. అంటే లూసీ ఏదో చెప్పబోయి మళ్ళీ నోరు మూసుకుంది. అవును లూసీ, ఏం మంత్రం ప్రయోగించాడో గాని షీలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అని చెప్పింది. అదేంటో నాకు తెలుసు అంది లూసీ. అవునా, నాకు చెప్పవా అని ఆసక్తిగా అడిగింది ఇందు. షీలాకి మంచి పేరు లేదు, అన్ని దురలవాట్లు ఉన్నాయి అంది లూసీ. ఇందు మౌనంగా వింటోంది. హేలీని షీలా చాలా ఇష్టపడేది. అతన్ని ఆకర్షించాలని చాలా చూసేది. హేలీ షీలాని దూరంగా పెట్టాడు. అతను నీతో ఫ్రెండ్లీగా ఉండడం చూసి అసూయ పెంచుకుని నిన్ను ఏడిపించింది. హేలీ అట్లా కనిపిస్తాడు గాని చాలా గట్టి మనిషి. అతనికి బయట చాలా పరిచయాలున్నాయి. షీలా గురించి చాలా తెలుసు. ఆమెను గట్టిగా హెచ్చరించుంటాడు. దెబ్బకు షీలా దయ్యం భయపడుంటుంది అంది లూసీ. ఇందు నిర్ఘాంతపోయింది. ఏది ఏమైతేనేం హేలీ తనని షీలా నుంచి కాపాడాడు. కృతజ్ఞతాభావంతో మనసంతా నిండిపోయింది. తర్వాత హేలీ ఇందుకు చేసిన ఉపకారాలు అన్నీ ఇన్ని కాదు. అవన్నీ కూడా చిన్న చితకవే, బహుశా ఎవరన్నా చేసేవే. కానీ ఇందు పరిస్థితి వల్ల అవన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అతనికి ఎట్లా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అతను నవ్వుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను నవ్వుతుంటే ఇందు కళ్ళప్పగించి చూడడం హేలీ కూడా గమనించాడు. ఎందుకు అట్లా చూస్తున్నావు అని ఒకసారి అడిగాడు. నాకెన్నో సాయాలు చేశావు. రాత్రిపూట జాబ్ ఎట్లాగా అని భయపడ్డాను మొదట్లో. నీ మూలంగా జాబ్లో కష్టం కూడా తెలియడం లేదు. నాకిన్ని చేసి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనిపించడం తప్ప, నువ్వు సంతోషంగా నవ్వుతుంటే నాకు చాలా బాగా ఉంటుంది అని చెప్పింది. నువ్వు మరీ సెన్సిటివ్. అతను మళ్ళీ నవ్వాడు. అవునేమో అంది ఇందు. తర్వాత ఇందుకి రాత్రిపూట మేలుకొని ఉండడం చాలా కష్టంగా ఉంది. నడుం నొప్పి, వీపు నొప్పి కూడా మొదలయ్యాయి. పగటిపూట ఉద్యోగం దొరికితే బాగుండునని అనిపిస్తోంది. ఏదీ దొరకలేదు. హేలీకి ఎప్పుడైనా చెప్పుకుని బాధపడుతోంది. అతనికి కూడా ఆ ఉద్యోగం కష్టంగానే ఉంది. తర్వాత నాకు వేరే ఉద్యోగం దొరికింది, అది పగటిపూటే, హేలీ చెప్పాడు ఓ రోజు. అని ఇందు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదేంటి అట్లా అయిపోయావు? నేనింక ఈ నిద్రలేని రాత్రులు గడపక్కర్లేదు. అది నీకు ఆనందం కలిగించడం లేదా అని హేలీ అడిగాడు. ఇందు ఒక్కసారిగా మళ్ళీ లోకంలోకి వచ్చింది. ఓ సారీ, కంగ్రాచులేషన్స్ అంది. నీకు సంతోషంగా ఉన్నట్లు లేదే. నేను ఎంతగానో తప్పించిపోయిన ఉద్యోగం నాకు దొరికింది అన్నాడు హేలీ. నిజం చెప్పనా? నీకు మంచి ఉద్యోగం దొరికిందని నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీలాంటి మంచి ఫ్రెండ్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది అంది ఇందు. ఇంకా అతను అడిగాడు. ఇంకా ఏమో ఇందు నవ్వేసింది. ఇంకా బాధగానే ఉంది. అతని లాంటి సహోద్యోగి మళ్ళీ దొరకడు. తన గురించి పట్టించుకుని ఆప్యాయంగా చూసే మనిషి దొరకడు. పనిలో టెన్షన్ అంతా పోగొడుతూ నవ్వుతూ పరిసరాల్ని ఆహ్లాదంగా చేసే మనిషి మళ్ళీ దొరకడు. జీవితం అంటే ఇంతే. ఆఫీసులో అన్ని చోట్ల తనకి మంచివాళ్లే దొరకడం అసాధ్యం. పూలు ముళ్ళు కలిసి సహజీవనం చేస్తాయి. ఒక్కోసారి పూలు దొరికితే మరోసారి ముళ్ళు దొరుకుతాయి అని అనుకుంది. నువ్వు హాయిగా వెళ్ళిపోతున్నావు, నేను ఇక్కడే ఉండాలి అంది ఇందు విచారంగా. హేలీ నవ్వాడు. అసలు ఏంటి నీ బాధ? నేను వెళ్ళిపోతున్నానా, లేకపోతే నువ్వు ఇక్కడే రాత్రిపూట డ్యూటీ చేస్తుండాలనా అని అడిగాడు. రెండు అని చెప్పింది. అతను ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు. నీకు కూడా అక్కడ జాబ్ చూడనా అని హేలీ అడిగాడు. ఇందు ఎగిరి గంతేసినంత పనిచేసింది. నిజంగా? సాధ్యమేనా? ప్లీజ్ చూడవు అంది. అతను నవ్వాడు. బహుశా సాధ్యపడవచ్చు. అక్కడ ఎండి మా ఫ్రెండ్కి తెలుసు అన్నాడు. ఇందు మౌనంగా ఆసక్తిగా వింటోంది. అంటే నేనేదో రికమెండేషన్తో అక్కడ ఉద్యోగం సంపాదించాను అనుకోకు. వాళ్ళన్నీ చూశాకే తీసుకుంటారు. కాకపోతే తెలిసిన వాళ్ళైతే నయం అనుకుంటారు అని చెప్పాడు. నువ్వు గనక నా పేరు చెప్తే జీవితాంతం నీకు రుణపడుంటాను అంది ఇందు. అంత మాట వద్దులే అంటూ నవ్వాడు. వాళ్ళని ఎప్పుడు అడుగుతావు ఆత్రతగా అడిగింది ఇందు. వాళ్ళు మనలా కాదుగా, ఇప్పుడు నిద్రపోతుంటారు. రేపు పొద్దున అడుగుతాను, సరేనా అన్నాడు. సరే, థ్యాంక్ యూ అని మళ్ళీ చెప్పింది ఇందు.
ఒక జాబ్ అకౌంట్స్లో ఖాళీగా ఉన్నట్లుంది. నీకు అకౌంట్స్ కొత్త కదా, నేను బేసిక్స్ చెప్తాను, నీకు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు అని చెప్పాడు అతను. ఓకే, తోకచుక్క అనే ఈ నవల ఇక్కడితో 3వ భాగం అయిపోయింది. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కథ నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.